నడవరా నడు. అన్నయ్య అన్నయ్య ఆగు. అయ్యో అన్నయ్య వదలన్నయ్య, నీకే చెప్పేది. నువ్వు ఊరుకో బుజ్జమ్మ. వదలన్నయ్య, నా మాట విను. వదలు, వదిలే. బుజ్జమ్మ, వీడిక్కడ ఉండడానికి వీల్లేదు. ఏం చేస్తున్నావు అన్నయ్య? ఏంటిది? ఏంటి ఆవేశం? ఆవేశం కాకపోతే ఏంటమ్మా? చూడమ్మా వీడు చేసిన పని. ఆ రోజు నీతో ఏమన్నాడు? నేను చదివి ఉద్యోగం చేసి ఈ ఇంటిని చూసుకుంటాను, చెల్లెలు పెళ్లి చేస్తాను అన్నవాడు ఇదిగో ఈ పిల్లని పెళ్లి చేసుకుని వచ్చాడు. పోనీ అంతటితో ఆగాడా అంటే ఇంట్లో అందరితోనూ చాకరీ చేయించుకుంటున్నాడు. అది చాలదు అన్నట్టుగా మీ వదిలిని కిందకి నెట్టేసిందమ్మా ఈ రాక్షసి. ఏంట్రవి ఇది? నీ కళ్ళ ముందే నన్ను పట్టుకుని రాక్షసి అని తిట్టిపోస్తుంటే అలా చూస్తూ ఊరుకుంటావేంటి? ఇది నాకెంత ఇన్సల్టింగ్ గా ఉందో తెలుసా? నాన్న, నోరుంది కదా అని కోడలన్న మర్యాద కూడా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు వాక్కండి, బాగుండదు. ఇంకెంతటితో ఆపుతావా? ఏంటి ఆయనకే బుద్ధి చెప్పే అంత గొప్పవాడి అయిపోయావా? నువ్వు ఎంత ఎదిగావనేది ప్రియ చెప్పిందిలే. అది చెప్పకపోతే నువ్వెందుకు ఇక్కడికి వస్తావు? నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీ మాటలు విని ఎంత ఆనందించానో తెలుసా? నాకో కుటుంబం ఉంది, నా కుటుంబానికి నేను అండగా ఉండాలి, ఇంటి బాధ్యతలు చూసుకోవాలని మాట్లాడుతుంటే ఎంతో మంచివాడివనుకున్నాను. నువ్వు నా మేనలుడివి అని తెలిసాక పొంగిపోయాను. మా అన్నయ్య కష్టం ఫలించింది, ఏ రోజుకైనా బాధ్యతలు తీసుకుంటావు అనుకుంటే నువ్వే ఒక భారంగా మారిపోతావని నేను అనుకోలేదురా. అందరూ క్లాస్ పీకడం అయిపోయింది, ఇప్పుడు నువ్వు క్లాస్ తీసుకోవడానికి వచ్చావా అత్తయ్య? పెళ్లి చేసుకోవడం తప్ప? ఏ మీరందరూ పెళ్లి చేసుకోలేదా? చాలా తెలివిగా మాట్లాడుతున్నావు రవి. మేము పెళ్లి చేసుకున్నా గాని ఏ రోజు బాధ్యతల్ని మర్చిపోలేదు. కుటుంబం అంటే కేవలం భార్యాభర్తలే కాదురా, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, ఇలా అన్ని బంధాలు కలిస్తేనే ఒక కుటుంబం. ఆ కుటుంబ బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. నీ చెల్లెలు అలాగే బాధ్యత తీసుకుంది కాబట్టే ఈరోజు నువ్వు చదువుకున్నావు, ఉద్యోగం సంపాదించావు, పెళ్లి చేసుకున్నావు. నీ మొహానికి చదువు లేకపోతే, ఉద్యోగం లేకపోతే ఈ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకునేదనుకుంటున్నావా? రవి, ఎన్ని మాటలు పడుతూ మనం ఎక్కడెందుకు ఉండాలి? పద వెళ్దాం. ఆ పని చేయండి. మీ ఇద్దరికి ఇంట్లో ఉండే అర్హత లేదని బయటికి వెళ్ళమంటున్నాను. వెళ్ళండి. వెళ్తాను. నేను మీకు అవసరం లేదనుకుంటే నాకు మీ అవసరం లేదు. నేను మీకేం కాను, మీరు నాకేం కారు. పదమాధవ్ వెళ్దాం. రేయ్ ఆగు, నువ్వు ఈ కుటుంబానికి ఏం కాదు కదా? అయితే నీ సర్టిఫికెట్స్ మీదున్న సన్ ఆఫ్ రామారావు అనే పేరుని చెరిపేసుకుని వెళ్ళరా. నీ డిగ్రీ ప్రియ కష్టార్జితం. తన కష్టార్జితమైన సర్టిఫికెట్స్ అక్కడ పెట్టి వెళ్ళు. అదేలా కుదురుతుంది? కుదరదు కదా? అలాగే కన్న తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని కూడా వదిలేసుకుని పోవాలంటే కుదరదు. చెట్టు ఎంత ఎత్తుకెదిగినా కిందుండే వేర్లని వదిలేసి బతకలేదు. అలాగే మనిషి కుటుంబ బంధాన్ని వదిలేసి బతకలేడు. ఇప్పుడు చెప్తున్నాను, ప్రియ కష్టార్జితం మీద ఎదిగిన నువ్వు ఇక మీదట వాళ్లకు ఆసరాగా ఉండాలి, అండగా నిలబడాలి. నీకొచ్చే జీతం మీ అమ్మా నాన్నల చేతికివ్వాలి. వాళ్లే మిమ్మల్ని చూసుకుంటారు. అర్థమైందా? చూడమ్మా, నువ్వు పెద్దింట్లో పుట్టి పెరుగుండొచ్చు, కానీ నువ్వొచ్చింది ఒక మధ్యతరగతి ఇంటికి. ఇక్కడ కొన్ని పద్ధతులు, కట్టుబాట్లు ఉంటాయి. బంధాలకి, బంధుత్వాలకి విలువివ్వాలి. అవి వదిలేసి నీ ఇంట్లో ఉన్నట్టుంటాను అంటే కుదరదు. ముందు అవి నేర్చుకో.
అత్తగారంటే అమ్మతో సమానం. అలాంటి అత్తగారిని, అది అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనిషిని వదిలేసి ఎలా వెళ్తావు? అది ఎంత తప్పో తెలుసుకో. ముందు మీ అత్తయ్యకి క్షమాపణ చెప్పు. నేనేం కావాలని చేయలేదు, పొరపాటున జరిగింది. కావాలని చేసినా పొరపాటున చేసినా కూడా తప్పు తప్పే. దానికి మీరిద్దరూ క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పండి. సారీ అత్తయ్య. నేను కూడా సారీ చెప్తున్నాను. ఇంకోసారి ఇలాంటివి జరగవు. క్షమించండి. రామాధవి, వెళ్దాం. కూర్చో, జాగ్రత్తమ్మా, కూర్చో. పర్లేదండి, చాలా థ్యాంక్స్ అండి. బాలేదానివమ్మా, ఇంత నొప్పి పెట్టుకుని నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఎలా ఉంటావమ్మా? ఇంట్లో రానమ్మ కూడా లేదు కదా, నీకు ప్రాబ్లం అవుతుందేమో. ఒకసారి రానమ్మకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. అయ్యో వద్దండి, ఇప్పుడు నాకు దెబ్బ తగిలిందని మా రానమ్మకు చెప్తే ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళింది, డిస్టర్బ్ చేయకూడదు. పెయిన్ కిల్లర్ వేసుకున్నాను కదా, ఇప్పుడంత నొప్పి లేదులేండి. సరే, నా ఫోన్ నంబర్ నీకు ఇచ్చాను కదా, ఏదైనా అర్జెంట్ అనిపిస్తే నాకు ఫోన్ చేయి. ఎవరైనా నర్సును పంపిస్తాను. పర్లేదు సార్, మీరు నా గురించి ఆలోచించకండి, నేను బానే ఉన్నాను. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. సార్ సార్, ఒక్క నిమిషం ఆగండి, కాఫీ తీసుకొస్తాను. కాఫీనా? భలేదానివమ్మా, ఒకవైపు చెయ్యేలా ఉంటే నాకు కాఫీ తీసుకొస్తావా? అవేమొద్దు, నువ్వు రెస్ట్ తీసుకో. లేదండి, ఇంటికి ఎవరొచ్చినా కనీసం కాఫీ అన్నా ఇవ్వాలని మా రానమ్మ చెప్పేది. తను లేకపోయినా తన పద్ధతులు నేను పాటించాలి. ఒక్క నిమిషం ఉండండి, మీరు కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. అలాగే, సరే. ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. పెంపకం అంటే ఇలా ఉండాలి. మనిషి లేకపోయినా తను నేర్పించిన పద్ధతుల కోసం కష్టపడుతుంది. రాణమ్మ, నిజంగా నువ్వు గ్రేట్. నీ చేతిలో పెరిగిన ఎవరికైనా మంచి భవిష్యత్తు ఉంటుంది. నా పిల్లలకు కూడా అలాంటి భవిష్యత్తునిస్తావని నాకు నమ్మకం ఉంది. కాఫీ తీసుకోండి సార్. వద్దంటే వినలేదు కదా, సరేలే.